హలో బడీస్! అందరూ ఎలా ఉన్నారు? నా పేరు గణేష్. నేను ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ ఎస్ఎస్‌సి జీడీలో సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో, నేను భర్తీ అయినప్పుడు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసేది కాదు. సో, అటువంటి ఇబ్బంది మీకు రాకూడదని నేను ఈ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏమాత్రం మొహమాటం పడకుండా కామెంట్ సెక్షన్‌లో అడగడం మర్చిపోకండి. నేను ప్రతిదానికి రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఒకవేళ అది ఇంపార్టెంట్ టాపిక్ అయితే దానిపైన ఒక వీడియో కూడా చేసి పెడతాను. సో, ఇక ఈ వీడియో యొక్క సారాంశం వచ్చేసి ఎస్ఎస్‌సి జీడీ ట్రైనింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటేంటి? రైట్? ఇంక టాపిక్‌ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అంటే మీ 10థ్ క్లాస్ నుంచి మీరు ఎంతవరకు అయితే చదువుకున్నారో అన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ 10థ్ వరకే అప్లై చేసినా సరే తర్వాత డాక్యుమెంట్ సెక్షన్‌లో మీరు హైయర్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వచ్చు. సో, అప్పుడు మీరు అడిగినప్పుడు మాక్సిమం ఇవ్వడానికే ట్రై చేయండి. అది ఎందుకో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే మీకు ఒకవేళ 10థ్ ఇచ్చినట్లయితే కొంచెం కోల్ మైన్స్ అలాంటి ఈటిల్లో పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాకు పోస్టింగ్ వచ్చినప్పుడు సేమ్ ఇదే ఇష్యూ మేము చూసాం. మా ఫ్రెండ్స్ 10థ్ వరకే అప్లై చేసి వదిలేసారు. వాళ్ళ దగ్గర డిగ్రీస్ ఉన్నాయి. అయినా సరే వాళ్ళు సబ్మిట్ చేయలేదు. నేనైతే డిగ్రీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేశాను. నాకు మంచి పోస్టింగ్ అయితే వచ్చింది. లైక్ ఎయిర్‌పోర్ట్ అలాంటివన్నీ వస్తాయి. వాళ్ళకి మాత్రం కోల్ మైన్స్ అటువంటివి వచ్చాయండి. సో, అందుకోసమే ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన టైంలో కొద్దిగా పెద్ద సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయండి. అంటే మీ హైయ్యర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. సో, మీ 10థ్ క్లాస్ నుంచి మొత్తం మీరు ఎంతవరకు అయితే చదువుకున్నారో అన్ని ఆ డాక్యుమెంట్స్ అన్నీ మాక్సిమం మినిమమ్ గ్రాడ్యుయేషన్ వరకైతే సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. అదే మీ కమ్యూనిటీ అండ్ నేటివ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటది కదా! సో, అదైతే మాత్రం తీసుకోండి. అప్లై చేసుకొని ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటది. అది కూడా పట్టుకెళ్ళండి. ఇవన్నీ 5-10 కాపీస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇకపోతే ఓబీసీ సర్టిఫికేట్ లేదా ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ అంటూ సెపరేట్‌గా ఇంకొక సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా! అంటే ఓన్లీ క్యాస్ట్ మాత్రమే రిప్రజెంట్ చేసే సర్టిఫికేట్ ఉంటది కదా! మీ దగ్గర ఉండే ఉంటది. అది కూడా తీసుకెళ్ళండి. ఇకపోతే డొమెన్షియల్ సర్టిఫికేట్ అండి. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఇంకేం కాదు. మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటది కదా! దాన్నే డొమిసైల్ సర్టిఫికేట్ అంటారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఇంకేం కాదండి. కొద్దిగా 5 ఇయర్స్ ఆర్ బిలో 5 ఇయర్స్ ఉంటే అది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ డొమిసైల్ సర్టిఫికేట్ అంటే మీరు ఎక్కువ సంవత్సరాలు ఉన్నట్టు నిరూపిస్తుందన్నమాట ఈ సర్టిఫికేట్. అంటే ఒక 10 ఇయర్స్ అలా ఉన్నారు అదే ప్లేస్‌లో అని ఒక రెసిడెన్స్‌ని నిరూపిస్తున్నట్టు ఈ సర్టిఫికేట్ అయితే చెప్తది. సో, ఈ సర్టిఫికేట్ అందుకోసం అడుగుతారనమాట డొమిసైల్ సర్టిఫికేట్. ఇది కూడా మనకి ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇష్యూ చేస్తారు. అది మీరు అప్లై చేసుకొని, ఆ ప్రాసెస్‌లో మీరు అప్లై చేస్తే దొరికేస్తది. సో, డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఇదనమాట. అది కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎనెక్సియల్ సర్టిఫికేట్ ఉంటది. ఎనెక్సియల్ సర్టిఫికేట్ అంటే లైక్ ఓబీసీ వాళ్ళున్నారు. ఓబీసీ వాళ్ళ కోసం క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని ఉంటది. సో, దానికోసం ఎనెక్సియల్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోండి. ఎనెక్సియల్ సర్టిఫికేట్‌లో ఏముంటదంటే మీకు క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని ఉంటది. సో, ఆ సర్టిఫికేట్ కూడా మీరు ఆల్రెడీ ఎంఆర్ఓ అంటే తహసీల్దార్‌తోని సైన్‌లయి పెట్టించుకొని, అది కూడా తెచ్చుకోవాలనమాట మీరు. సచివాలయంలో ఒకసారి అడగండి. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఎనెక్సర్ సర్టిఫికేట్ అలాగే ఓబీసీ ఇవన్నీ మీకు సచివాలయంలో అడిగితే, అన్నీ సెంట్రల్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, స్టేట్ కన్నా సెంట్రల్ అప్లై చేసుకుంటే మీకు అంత ఇబ్బందేం ఉండదు తర్వాత వెరిఫికేషన్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఫోటోస్ ఒకటి తీసుకోండి. సో, ఇప్పటివరకు చెప్పిన సర్టిఫికేట్స్ మెయిన్ సర్టిఫికేట్స్. ఇవి ఖచ్చితంగా పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి. సో, ఇకపోతే ఫోటోస్ అండి. ఫోటోస్ ఒక 20-30 తీసుకోండి. సో, నెక్స్ట్ చెప్పే ముందు మీరు ఈ ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టున్నారు. వీలైతే మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ ఉంటదో. ఎందుకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మీకు ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను ఈ ఛానల్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, మీకు కూడా డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని నా ఉద్దేశం. లేదు మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసు అంటే పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్. పోలీస్ వెరిఫికేషన్ మీరు ఆల్రెడీ చేసుకొని ఉండుంటారు. అది కూడా పట్టుకెళ్ళండి ఖచ్చితంగా. అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళండి. ఇయన్నీ ఎలా చేసుకోవాలన్నది ఇండివిడ్యువల్‌గా చెప్పమంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇండివిడ్యువల్‌గా అయి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో, ఇందులో మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే మొత్తం ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఒకటి ఫస్ట్, నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, నెక్స్ట్ మీ ఇండివిడ్యువల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, దీని తర్వాత
డొమిసైల్ సర్టిఫికేట్ ఒకటి. ఆ నెక్స్ట్ వచ్చేసి ఎనెక్స్చర్ సర్టిఫికేట్. అంటే ఎనెక్స్చర్ ఓబీసీ వాళ్ళకి, నాన్ క్రిమినల్ ఏరియా వాళ్ళ కోసం. సో, ఇవన్నమాట మెయిన్. ఫోటోస్ కూడా మెయిన్. సో, పోలీస్ వెరిఫికేషన్, క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇయన్నీ పట్టుకెళ్ళండి. కానీ ఈ డాక్యుమెంట్స్ అయితే మాత్రం మెయిన్‌గా ఇయి చూస్తారా. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా పెద్దదే ఇవ్వడానికి ట్రై చేయండి. మెయిన్‌గా సీఎస్ఎఫ్ వాళ్ళైతే మాత్రం ఈ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఉంది కదా! అది మాత్రం మీరు మీ హైయర్ ఎడ్యుకేషన్ ఏటుందో అదే ఇవ్వండి. మీ హైయర్ క్వాలిఫికేషన్ ఉంటది కదా! అదే ఇవ్వడానికి ట్రై చేయండి. నేను జెన్యూన్‌గా చెప్తున్నాను కదా! నేనిక్కడ ఆల్రెడీ మేము ఫేస్ చేసిన సిట్యుయేషన్ నేను మీకు చెప్తున్నాను. లేదు మీకు ఇంకా నమ్మశక్యంగా లేకపోతే ఇంక నేనేం చేయలేను. ఎందుకంటే మేము ఇక్కడ ఫేస్ చేసిన సిట్యుయేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ కూడా అలాగే ఫేస్ అయ్యి ఇప్పుడు ఎందుకు అన్నట్టు డీమోటివేట్ అవుతున్నారు. అందుకోసమే నేను మీకు ముందే చెప్తున్నాను. మీ దగ్గర ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇంతేనండి టాపిక్ ఈ రోజుకి. సో, ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఖచ్చితంగా కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు కంటెంట్ నచ్చినట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో, ఇక మళ్ళీ కొత్త వీడియోస్‌తో మిమ్మల్ని కలుస్తాను. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండి, చెప్పడం మర్చిపోయాను. సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. ఇంతవరకు వీడియోని చూసినందుకైతే చాలా థాంక్స్. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుడ్ బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.